వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను మీ రమాదేవి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. ఢిల్లీలో విద్యార్థులకి మద్దతుగా బీఆర్ఎస్ నిరసన, పాల్గొన్న కేటీఆర్. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం, 5 జిల్లాలకి యెల్లో అలర్ట్. ఎల్నినో ఎఫెక్ట్, ప్రతి వర్షపు చుక్కను కాపాడుకుందాం, మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ భేటీ, 25కు పైగా కీలక అంశాలపై చర్చ. జంతర్ మంతర్ విద్యార్థుల ఆందోళనకి స్టాలిన్ మద్దతు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీస్ చర్యల్ని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్లో బీఆర్ఎస్పీ నిరసన చేపట్టనుంది. దీంట్లో తాను స్వయంగా పాల్గొంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కులని అణచివేయలేరని అన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేసిన కేటీఆర్ ఉదయం 10 గంటలకి ఇందిరా పార్కులో జరిగే బీఆర్ఎస్పీ ఆందోళనలో పాల్గొంటానని తెలిపారు. ఢిల్లీలో విద్యార్థులు యువతపై జరిగిన పోలీస్ చర్యలకి నిరసనగా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని పేర్కొన్నారు. తెలంగాణలో వర్షాలు మళ్లీ ఊపందుకొననున్నాయి. రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు జూలై 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొననున్నాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణంలో తలెత్తిన ఈ మార్పుల దృష్ట్యా ప్రజలకు, రైతులకు నీటి ఎద్దడి రాకుండా అధికారులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఐఓసీ కార్యాలయంలో ఎల్నినో ప్రభావం, తాగునీటి పరిస్థితులపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాలు కలెక్టర్తో పాటు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలు అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు కీలక అంశాలపై ఈ భేటీ చర్చిస్తుంది. నిరుద్యోగులకి ఊరటనిస్తూ రాష్ట్రంలో 2వ దశ కింద 3168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో చేనేత కార్మికులని ఆదుకునే లక్ష్యంతో రూపొందించిన నేతన్న భరోసా పథకంపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు మంత్రివర్గ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దాదాపు 25కు పైగా అజెండా అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు విస్తృతంగా చర్చిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్షకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన విద్యార్థుల పోరాటానికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అండగా నిలిచారు. ఆందోళన బాటపట్టిన యువతకు తన పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును త్రిశంకు స్వర్గంలో పడేసిన నీట్ని పూర్తిగా రద్దు చేయడమే ఈ సమస్యకు అసలైన పరిష్కారమని స్పష్టం చేశారు. రాష్ట్రాల విద్యా విధానాలు గౌరవించండి, నీట్కు వెంటనే స్వస్తి పలకండి అని డిమాండ్ చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.